తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామమునకు యుగయుగులకు మహిమ కలుగును గాక. 2026వ సంవత్సరం 10వ ఆదివారమున దేవుని ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధించడం కూడి వచ్చిన మీ అందరికీ క్రీస్తునామ వందనాలు. ప్రియమైనటువంటి సంగమా, నేటి పరిశుద్ధ ఆరాధన కార్యక్రమాన్ని ప్రార్థనతో ప్రారంభించుకుందాం. దైవజనులు ముందుకు వచ్చి ప్రారంభ ప్రార్థనతో నేటి పరిశుద్ధ ఆరాధన కార్యక్రమాన్ని ప్రారంభించవలసిందిగా ప్రభు పేరు వారికి కోరుచున్నాం. ప్రార్థించుకున్నాం. కృపా స్వచ్ఛ సంపన్నుడైన మా పరలోకపు తండ్రి, ఆరాధనకు పాత్రుడైన మా దేవ, నీతి స్వరూపి, మీ ఘనమైన పరిశుద్ధమైన ఉన్నతమైన శ్రేష్టమైన నామమునకు స్తుతులు స్తోత్రం తెలియజేస్తున్నాం. ఆయన అల్పైన వారు ప్రేమించి మరి తండ్రి మీరు కోరిన విధంగా మా ప్రభు యేసుక్రీస్తు ఆదర్శించిన విధంగా మేము ఆత్మతో సత్యంతో ఆరాధించడం మరి తండ్రి మీ సన్నిధిని నుంచి మీ సన్నిధిలో నిలిపి యోగ్యులుగా చేసి ఈ గొప్ప అవకాశం మాకు దయచేసిన దాన్ని బట్టి తెలియజేస్తున్నాం. ప్రారంభ ప్రార్థన నుండి చివరి ప్రార్థన తండ్రి జరిగే సత్యవర్ధన కార్యక్రమం మీకు మహిమకరంగా మహిమకరంగా సమస్తము క్రమంగా తండ్రి మర్యాదగా లేఖనానుసారంగా మీ చిత్రానుసారంగా చేయించుకొని మీరు మనకు తెచ్చుకోగలిగిన ప్రార్థన మీ దాసులను మీ సేవకులను మీ సేవ చేస్తుండగా మరి తండ్రి నిరంతరం మేము నమ్మకమైన పనివారిగా మమ్మల్ని తీర్చిదిద్దమని జీవించమని ఆశీర్వదించమని బలపరచమని మా ప్రభు యేసు క్రీస్తు వారి శక్తి కలిగిన నామంలో ప్రార్థన చేసి వేడుకుంటున్నాము తండ్రి. సమయంలో పాటల పాటు ద్వారా దేవుని నామాన్ని మనము స్తుతిద్దాం, దేవుని మనం ఆరాధన చేద్దాం. మా అందరికి కూడా స్క్రీన్లో పాటలు ప్రదర్శింపబడుతూ ఉన్నాయి కాబట్టి దయతో అందరూ కూడా స్క్రీన్లో ఉన్నటువంటి పాటలను ఫాలో అయ్యి పాడవలసిందిగా ప్రేమతో కోరుచున్నాం. దేవ సంస్తుతి చేయవే మనసా శ్రీమంతుడగు యెహోవా సంస్తుతి చేయవే మనసా దేవ సంస్తుతి చేయు మన జీవమా యెహోవా దేవుని పావన నామమును దించు మా అంతరంగములో వసించు నో సమస్తమా ఆ కారణముచే దేవ సంస్తుతి చేయవే మనసా జీవమాయే యెహోవా నీకు చేసిన మేలను మరువకు జీవమాయే యెహోవా నీకు చేసిన మేలను మరువకు నీవు చేసిన పాతకంబులను మానించి జబు లేవియును లేకుండా చేయును ఆ కారణముచే దేవ సంస్తుతి చేయవే మనసా శ్రీమంతుడగు యెహోవా సంస్తుతి చేయవే మనసా యౌవనము పక్షిరాజు యౌవనము వలనే త్రోత యౌవనము పక్షిరాజు యౌ
శాంతుడగు యెహోవా సంస్తుతి చేయవే మనసా. అదేవిధంగా రెండో పాటను కూడా పాట ద్వారా దేవుని నామాన్ని మనము ఆరాధన చేద్దాం. కృపామయుడా నీలోనా, కృపామయుడా నీలోనా నివసింపజేసినందునా ఇదిగో నా స్తుతుల సింహాసనం, నీలో నివసింపజేసినందునా ఇదిగో నా స్తుతుల సింహాసనం. కృపామయుడా ఏ అపాయము నా గుడారము సమీపించనీయక, ఏ అపాయము నా గుడారము సమీపించనీయక, నా మార్గముల నీటిలో నీవే ఆశ్రయమైనందున, నా మార్గముల నీటిలో నీవే ఆశ్రయమైనందున, కృపామయుడా నీలోనా, కృపామయుడా నీలోనా నివసింపజేసినందునా ఇదిగో నా స్తుతుల సింహాసనం, నీలో నివసింపజేసినందునా ఇదిగో నా స్తుతుల సింహాసనం. కృపామయుడా చీకటి నుండి వెలుగులోనికి నన్ను పిలచిన తేజోమయ, చీకటి నుండి వెలుగులోనికి నన్ను పిలచిన తేజోమయ, రాజవంశములో యాజకత్వము చేసేదను, రాజవంశములో యాజకత్వము చేసేదను. కృపామయుడా నీలోనా, కృపామయుడా నీలోనా నివసింపజేసినందునా ఇదిగో నా స్తుతుల సింహాసనం, నీలో నివసింపజేసినందునా ఇదిగో నా స్తుతుల సింహాసనం. కృపామయుడా ఏ యోగ్యత లేని నాకు జీవకిరీటమిచ్చుటకు, ఏ యోగ్యత లేని నాకు జీవకిరీటమిచ్చుటకు, నీ కృప నన్ను విడక శాశ్వత కృపగా మారెను, నీ కృప నన్ను విడక
We praise thee, O God, for the Son of thy love, for Jesus who died and is now gone above. Hallelujah, thine the glory. Hallelujah, amen. Hallelujah, thine the glory. Revive us again. We praise thee, O God, for the Spirit of life, who has shown us a Savior and scattered our life. Hallelujah, thine the glory. Hallelujah, amen. Hallelujah, thine the glory. Revive us again. All glory and praise to the God of all grace, who has borne our Lord and has cleansed every stain. Hallelujah, thine the glory. Hallelujah, amen. Hallelujah, thine the glory. Revive us again. Revive us again. Fill each heart with thy love. May its soul be rekindled with fire from above. Hallelujah, thine the glory. Hallelujah, amen. Hallelujah, thine the glory. Revive us again. ప్రార్థన చేసుకుందాం. మన మధ్య స్టీఫెన్ రాజు గారు ముందుకు వచ్చి మనం రెండవ ప్రార్థన వినిపించేస్తాం. పెట్టమ్మా. రెడీ. రెడీ. పరిశుద్ధులైన తండ్రి, ప్రేమ కలిగిన దేవా, నీకు వందనాలు. మరొక పునరుద్ధాన ఆదివారం జరగకుండా అనుగ్రహించినందుకు స్తోత్రాలు ప్రభువా. ఈరోజు సమాజంలో కూడి వచ్చి వారందరూ బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. రాత్రితో సత్యంతో ఆరాధించడం, ఈ వాక్యం ద్వారా లోకంలో నాయన లోకంలో ఏదిగా జీవించడం ఎలాగో తెలుసుకుంటూ సహాయం చేయండి. వాక్యం ఎత్తి వాదులు మాట్లాడుతుండగా ఈ ఆత్మ ద్వారా నుంచి మీరే మాట్లాడమని మనందరికీ ఏదైతే మాట్లాడదలుచున్నావో మాట్లాడించమని యేసు క్రీస్తు నామములో వదిలిస్తున్నాము తండ్రి. ఆమేన్. సమయంలో ఉత్తర ప్రదేశ్ భాగం చదువుకున్నాం. మన మధ్యలో సహోదరులు వెంకటరావు గారు ముందుకు వచ్చి 136వ కీర్తన ఉత్తర ప్రదేశ్ రీతిగా నడిపించవలసిందిగా కోరుతున్నాం. కీర్తన గ్రంథము 136వ కీర్తన మొదటి నేను చదువుతుండగా రెండవ నాయకులు మాట్లాడుతుంది. యెహోవా దయాళుడు, ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. ఆయన కృప నిరంతరముండును. దేవదేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. ఆయన కృప నిరంతరముండును. ప్రభువుల ప్రభువునకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. ఆయన కృప నిరంతరముండును. ఆయన ఒక్కడే మహశ్చర్య కార్యములను చేయవాడు. ఆయన కృప నిరంతరముండును. ఆయన తన జ్ఞానము చేత ఆకాశమును కలుగజేసెను. ఆయన కృప నిరంతరముండును. ఆయన భూమిని నీళ్ల మీద పరిచినవాడు. ఆయన కృప నిరంతరముండును. ఆయన గొప్ప జ్యోతులను నిర్మించిన వాడు. ఆయన కృప నిరంతరముండును. పగటి నేలుటకు ఆయన సూర్యుని చేసెను. ఆయన కృప నిరంతరముండును. ఆయన రాత్రి నేలుటకు ఆయన చంద్రుని నక్షత్రమును చేసెను. ఆయన కృప నిరంతరముండును. ఐగుప్త దేశపు తొలిచూలును ఆయన హతము చేసెను. ఆయన కృప నిరంతరముండును. వారి మధ్య నుండి ఇశ్రాయేలీయులను ఆయన రప్పించెను. ఆయన కృప నిరంతరముండును. చేయి చాచి తన బాహుబలము చేత వారిని రప్పించెను. ఆయన కృప నిరంతరముండును. ఎర్ర సముద్రమును ఆయన పాయలుగా చీల్చెను. ఆయన కృప నిరంతరముండును. ఆయన ఇశ్రాయేలీయులను దాని
దాని నడుమ దాటిపోజేసెను. గోరును అతని సైన్యమును ఎర్ర సముద్రములో ఆయన ముంచివేసెను. అరణ్య మార్గమున ఆయన తన ప్రజలను తోడుకొని వచ్చెను. గొప్ప రాజులను ఆయన హతము చేసెను. ప్రసిద్ధి నొందిన రాజులను ఆయన హతము చేసెను. అమోరీయుల రాజైన సీమోను ఆయన హతము చేసెను. భాషాను రాజైన ఓగును ఆయన హతము చేసెను. ఆయన వారి దేశమును మనకు స్వాస్థ్యముగా అప్పజెప్పెను. తన సేవకుడైన ఇశ్రాయేలీయులను దాన్ని స్వాస్థ్యముగా అప్పగించెను. మనము దీనదశలో ఉన్నప్పుడు ఆయన మనల్ని జ్ఞాపకము చేసుకొను. మన శత్రువుల చేతిలో నుండి మనల్ని విడిపించెను. సమస్త జీవులను ఆయన ఆహారం ఇస్తున్నాడు. ఆకాశం నుండి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. దేవుని యొక్క వాక్యాన్ని చదువుకుందాం. సామెతల గ్రంథము 31వ అధ్యాయం 10వ వచనం నుండి చదువుకుందాం. సామెతల గ్రంథం 31వ అధ్యాయం. ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే, జాతీయ స్త్రీల దినోత్సవాన్ని మనం పురస్కరించుకుని లోకమంతా కూడా మాతృమూర్తులను స్త్రీమూర్తులను జ్ఞాపకం చేసుకుంటూ ఉండగా బైబిల్ గ్రంథంలో స్త్రీమూర్తుల గురించి దేవుడు పరిశుద్ధాత్ముడు ఏం మాట్లాడాడో ఆ వాటిని మనం చదువుకుందాం. సామెతల గ్రంథం 31వ అధ్యాయం 10వ వచనం. గుణవతి అయిన భార్య దొరుకుట అరుదు, అట్టిది ముత్యము కంటే అమూల్యమైనది. ఆమె పెరిమిటి ఆమె యందు నమ్మిక ఉంచును, అతని లాభప్రాప్తికి వెలితి కలుగదు. ఆమె తాను బ్రతుకు దినములన్నీ అతనికి మేలు చేయడు గాని కీడేమీ చేయదు. ఆమె గొర్రుబొచ్చును అవిసనాలను వెదకును, తన చేతులారా వాటితో పని చేయును. వర్తకపు ఓడల దూరము నుండి ఆహారం తెచ్చున్నట్లు ఆమె దూరము నుండి ఆహారము తెచ్చుకొనును. ఆమె చీకటితోనే లేచి తన ఇంటి వారికి భోజనం సిద్ధపరచును, తన పనికెత్తలకు భద్యము ఏర్పరచును. ఆమె పొలమును చూసి దాన్ని తీసుకొనును, తాము కూడబెట్టిన ద్రవ్యము పెట్టి ద్రాక్ష తోట ఒకటి నాటించును. ఆమె నడుకట్ట చేత నడుము బలపరుచుకుని చేతులతో బలముగా పనిచేయును. తన వ్యాపార లాభము అనుభవము చే తెలుసుకొనును. రాత్రి వేళ ఆమె దీపము ఆరిపోదు. ఆమె పంటను చేత పట్టుకొనును, తన వ్రేళ్లతో కదురు పట్టుకొని వడుకును. దీనులకు తన చెయ్యి చాపును, దరిద్రులకు తన చేతులు చాపును. తన ఇంటి వారికి చలి తగులునని భయపడదు. ఆమె ఇంటి వారందరూ రక్తవర్ణ వస్త్రములు ధరించిన వారు. ఆమె పరుపులను సిద్ధపరచుకును. ఆమె బట్టలు సన్నని నార బట్టలు రక్తవర్ణపు వస్త్రములు. ఆమె పెరిమిటి దేశం పెద్దలతో కూడా కూర్చుండును. గవని యొద్ద పేరుగొలిన వాడయుండును. ఆమె నారబట్టలు నేయించి అమ్మును, నడిగంటను వర్తకులకు అమ్మును. బలమును ఘనతయు ఆమెకు వస్త్రములు. ఆమె రాబో కాలము విషయమై నిర్భయముగా ఉండును. జ్ఞానము కలిగి తన నోరు తెరచును, కృపగల ఉపదేశము ఆమె బోధించును. ఆమె తన ఇంటి వారి నడతను బాగుగా కనిపెట్టును, పని చేయకుండా ఆమె భోజనం చేయదు. ఆమె కుమారులు లేచి ఆమెను ధన్యురాలందరూ. చాలా మంది కుమార్తెలు పతివ్రతా ధర్మం అనుసరించి ఉన్నారు కానీ వారందరినీ నీవు మించిన దానవు అని ఆమె పెరిమిటి ఆమెను పొగుడును. అందము మోసకరము, సౌందర్యము వ్యర్థము. యెహోవా యందు భయభక్తులు కలిగిన స్త్రీ కొనియాడబడును. చేసిన పనిని బట్టి అటు దానికి ప్రతిఫలం ఎదగును. గౌరుని యొక్క ఆమె పనులు ఆమెను కొనియాడును. నీ వాక్యము నా పాదములకు దీపము, దీపము నా త్రోవకు వెలుగై, వెలుగై యున్నాటి నా దీపము. మారాని వాక్యము, ఆరాని దీపము, ఆనాది దేవుని వాగ్దానము. మారాని వాక్యము, ఆరాని దీపము, ఆనాది దేవుని వాగ్దానము. హల్లెలూయా, 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 హల్లెలూయా. నాథుడేసుడు క్రీస్తు రాజుకు హల్లెలూయా. నాథుడేసుడు క్రీస్తు
రూపమెత్తిన పరలోక వాక్యమా నాతో మాట్లాడుమా నా ప్రభువా. రూపమెత్తిన పరలోక వాక్యమా నాతో మాట్లాడుమా నా ప్రభువా. హల్లెలూయా 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 హల్లెలూయా. నాదుడేసుడు క్రీస్తు రాజుకు హల్లెలూయా. నాదుడేసుడు క్రీస్తు రాజుకు హల్లెలూయా. నీ వాక్యము నా పాదములకు దీపము దీపము. నాలో వరకు వెలుగై వెలుగై ఉన్నది ఆ దీపము. సమయంలో దేవుని వాక్యాన్ని కొద్ది నిమిషాల పాటు విందాం. మా మధ్యలో దైవజనులు విస్తరణలు ఉన్నారు. వారు మనతో పాటు కొద్ది నిమిషాల పాటు ముందుగా దేవుని యొక్క వాక్యాన్ని పంచుకోవాల్సిందిగా దేవుని పరిశుద్ధ నామమునకి మహిమ కలుగుగాక. సమయంలో ఈ యొక్క అవకాశం ఇచ్చిన దైవ సేవకులకు వందనాలు చెల్లిస్తున్నాను. ఇప్పుడు వచ్చినప్పటికీ సంఘానికి వందనాలు చెల్లిస్తున్నాను. సమయంలో మరి కొద్ది నిమిషాలు దేవుని ధ్యానించుకుంటా. దేవుని వాక్యంలో నుంచి మొదటి సమయాల గ్రంథము 19వ అధ్యాయము 11వ వచనాన్ని మనం చదువుకుందాం. మొదటి సమయాల గ్రంథము 19వ అధ్యాయము 11వ వచనాన్ని మనం చదువుకుందాం. ఉదయమున అతన్ని చంపవలనని పొంచి ఉండి దావీదును పట్టుకొనుటకై సౌలు అతని ఇంటికి దూతలను పంపగా, దావీదు భార్య అయిన మీకాలు, ఈ రాత్రి నీ ప్రాణమును నీవు దక్కించుకుంటేనే కానీ రేపు నీవు చంపబడదు అని చెప్పి కిటికీ గుండా దావీదును దింపగా అతడు తప్పించుకొని పారిపోయాడు. సమయంలో మరి సౌలు, రాజైనటువంటి సౌలు దావీదును చంపడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. ఇంతకుముందే 2 సార్లు ప్రయత్నం చేశాడు. 2 సార్లు కూడా దావీదు తప్పించుకొని వెళ్ళిపోతున్నాడు. దావీదు తప్పించుకొని పోతున్నాడు ఎందుకంటే దేవుని ఆత్మ దావీదు తోడుగా ఉంది. మరి ఈ సౌలేమో దావీదును చంపడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. మరి సౌలు దావీదును చంపడానికి కారణం ఏంటంటే మరి దేవుడు అతన్ని కఠినపరుస్తున్నాడు. అదేవిధంగా దురాత్మ ఒకటి వచ్చి సౌలులో ప్రవేశిస్తాడు. సౌలులో దురాత్మ వచ్చినప్పుడు ఏం చేస్తున్నాడు? దావీదును చంపడానికి ప్రయత్నం చేస్తున్నాడు. దేవుని ఆత్మ తోడుగా ఉంది కాబట్టి దావీదు ఏం చేస్తున్నాడు? తప్పించుకొని పారిపోతూ ఉన్నాడు. అయితే అనేక రకాలుగా ప్రయత్నాలు చేస్తూ ఉన్నాడు సౌలు. ఎవరిని చంపడానికి? దావీదును చంపడానికి అనేక రకాలుగా. మరి మొట్టమొదటిగా మనము చూస్తే ఇక్కడ మనం చదువుకున్నాం, మీకాలును దావీదుకి ఇవ్వడం ద్వారా మరి ఆ యొక్క దావీదును చంపడానికి ప్రయత్నం చేశాడు. 18వ అధ్యాయము 25వ వచనంలో మనం చూస్తే, సమూయేలు గ్రంథము 18వ అధ్యాయము 25వ వచనం. 14 నుంచి 16 వచనాలు చదువుతున్నాం. ఇరవై 25
వచనం మనం చదువుకుందాం. అందుకు సౌలు ఫిలిష్తీయుల చేత దావీదును పడగొట్టవలనన్న తాత్పర్యము గలవాడై రాజు ఓలిని కోరక రాజు శత్రువుల మీద పగ తీర్చుకొనవలనని ఫిలిష్తీయుల 100 ముందోళ్ళు కోరుచున్నాడని దావీదుతో చెప్పుడనెను. ఇక్కడ సౌలు ఫిలిష్తీయుల ద్వారా మరి మొట్టమొదటిగా మీకాలు తనకు గురిగా ఉన్నట్టుగా మీకాల నుంచి వివాహం చేశాడు. మీకాలు ఎందుకు ఇచ్చాడు దావీదుకి? మీకాలు దావీదుకి ఎట్లా ఉన్నట్టుగా ఇచ్చాడు? మీకాలు గురిగా ఉన్నట్లుగా ఇచ్చాడు. రెండవదిగా మరి ఫిలిష్తీయుల ద్వారా ఇంకొక పన్నాగం చేస్తూ ఉన్నాడు. ఫిలిష్తీయుల ద్వారా మరి మీకాలను తనకి ఇవ్వడానికి కట్నం ఓలినిగా ఏం కోరుకుంటున్నాడు? ఫిలిష్తీయుల 100 ముందోళ్ళు తెచ్చిస్తే నేను మీకాలు నీకు ఇస్తానని వివాహం చేస్తానని చెప్తా ఉన్నాడు. అయితే మరి దానికి దావీదు ఒప్పుకున్నాడు. 100 ముందోళ్ళు కాకుండా 200 ముందోళ్ళు తీసుకొచ్చి ఇచ్చి మీకాలు వివాహం చేసుకున్నాడు. అంటే ఫిలిష్తీయుల మీద యుద్ధానికి వెళితే దావీదు, ఫిలిష్తీయులు ఏం చేస్తారు? దావీదుని చంపేస్తారు. కాబట్టి అది రెండవ రకంగా ఆ రీతిగానైనా సరే దావీదు మరి పీడ నాకు లేకుండా పోతుందని సౌలు ప్రయత్నం చేస్తే దేవుడు దావీదుకు తోడుగా ఉన్నాడు కాబట్టి సౌలు వేసే ప్రయత్నాలన్నీ కూడా విఫలమైపోతా ఉన్నాయి. మరి మీకాల ద్వారా దేవుడు దావీదును రక్షిస్తూ వచ్చాడు. ఫిలిష్తీయుల ద్వారా దేవుడు దావీదుని రక్షిస్తూ వచ్చాడు. మరి తర్వాత ఇది జరిగిన తర్వాత 19వ వచనంలో మనం చూస్తే యెహోవా యొద్ద నుండి దురాత్మ సౌలు మీదకి వచ్చెను. సౌలు ఈట చేత పట్టుకుని ఇంట కూర్చుండి ఉండెను. దావీదు సితారా వాయించుచుండగా సౌలు ఒకే దెబ్బతో దావీదును గోడకు పొడుచుదనన్న తాత్పర్యము కలిగి ఈట విసిరెను. దావీదు అతని ఎదుట నుండి తప్పించుకున్నందున ఈట గోడకు నాటగా దావీదు ఆ రాత్రి తప్పించుకొని పారిపోయాడు. ఇది 3వసారి ప్రయత్నం చేస్తున్నాడు. ఎవరిని చంపడానికి? దావీదుని 3వసారి చంపడానికి ప్రయత్నం చేస్తున్నాడు. అప్పుడు కూడా దేవుడు దావీదుని తప్పించాడు. ఎన్నిసార్లు దావీదు తప్పించుకొని పోవడానికి కారణం ఏంటంటే దావీదులో ఉంది ఎవరు? దేవుని ఆత్మ దావీదులో ఉంది. ఇన్నిసార్లు ప్రయత్నం చేసే ఎవరు? దురాత్మ. సౌల్లో ఉన్నటువంటి దురాత్మ ప్రయత్నం చేస్తాం. ఈ దురాత్మ కూడా పంపించింది ఎవరు? దేవుడే. ఎందుకంటే తన హృదయ ఆలోచనను బట్టి దేవుడు సౌలుకి ఏం చేశాడు? దురాత్మను పంపించాడు. దావీదులో ఉన్నటువంటి నీతి న్యాయములను బట్టి దేవుడు మరి దేవుని ఆత్మను దావీదుకి పంపించాడు. అయితే ఈయన తప్పించుకొని ఎక్కడికి పోయాడు? తన ఇంటికి తాను వెళ్ళిపోయాడు. అయితే మరలా మనుషులను పంపించాడు. మనుషులను పంపించి దావీదుని ఉదయమున అతన్ని చంపవాలని పొంచి ఉండి దావీదును పట్టుకున్నట్టుకై సౌలు అతని ఇంటికి దూతలను పంపగా ఇప్పుడు మీకాలు ఏం చేస్తా ఉందంటే మరి మీకాలు ఉరిగా ఉన్నట్లుగా మీకాలుని ఇస్తే మరి మీకాలు ఏం చేసింది? దావీదుని తప్పించిందా? పట్టించిందా? దావీదుకి అనుకూలంగా ఉంది. కానీ దావీదుకి ఎట్లా ఉన్నట్లుగా సౌలు మీకాలు ఇచ్చాడు? గురిగా ఉన్నట్లుగా సౌలు మీకాలు ఇస్తే, కానీ మరి చూడండి, ఎందుకంటే మీకాలు దావీదుని ఏం చేసింది? ప్రేమించింది. కాబట్టి ఏం చేసిందంటే మరి చెప్తా ఉంది, దావీదుతో చెప్తా ఉంది. ఏమని చెప్తుంది? ఈ రాత్రి నీవు నీ ప్రాణమును నీవు దక్కించుకుంటేనే కానీ రేపు చంపకూడదు. ఈ రాత్రి నీవు దక్కించుకోవాలి నీ ప్రాణము అని చెప్పి ఏం చేసిందంటే కిటికీలో నుంచి తన భర్త అయిన దావీదుని దింపి పంపించేసింది. అంటే ఈ రాత్రి నువ్వు దక్కించుకుంటే రేపు నువ్వు చంపకూడదు అనే ఎందుకు అంటుందంటే ఉదయాన బయట ఏం చేస్తున్నారు? సౌలు పంపించినటువంటి వారు పొంచి ఉన్నారు. కాబట్టి ఈ రాత్రి నువ్వు దక్కించుకో, ఈ రాత్రి నువ్వు తప్పించుకోమని కిటికీ గుండా దావీదుని దింపగా అతను తప్పించుకొని
పారిపోయాను. ఆ టైంలోనే కీర్తన 59వ కీర్తనను మరి దావీదు రాసినట్లుగా మనం చూస్తాం. 59వ కీర్తన మనం చదువుకుంటాం. 59వ కీర్తన. దేవ నా శత్రువుల చేతిలో నుండి నన్ను తప్పించుము, నా మీద పడువారికి చిక్కకుండా నన్ను ఉద్ధరించుము, పాపము చేయు వారి చేతిలో నుండి నన్ను తప్పింపుము, రక్తాపరాధుల చేతిలో నుండి నన్ను రక్షింపుము, నా ప్రాణము తీయవల్లని వారు పొంచి ఉన్నారు. ఈ కీర్తన అంతా కూడా మరి ఆ సమయంలో దావీదు రాశాడు. అయితే ఇక్కడ మరి దావీదు ఏ నేరం చేశాడు? దావీదు ఏదన్నా తప్పు చేశాడా? ఇన్ని శ్రమలు పడుతున్నాడు, నిందలు పడుతున్నాడు, తప్పించుకుంటున్నాడు, మరణాపాయ స్థితిలో ఉన్నాడు. మరి కారణం ఏంటి? ఏమన్నా చేశాడా? ఏదన్నా హాని చేశాడా? సౌలు ఎదుట ఎంతగా నమ్మకంగా ఉన్నాడు, సౌలు చెప్పిన పని అంతా చేస్తున్నాడు, సౌలు ఎదుటికి వస్తూ పోతూ ఎంతో మరి ఎక్కడా కూడా దావీదులో ఎటువంటి చెడుతనం అనేది లేకుండా ఉన్నాడు. మరి అయినా కూడా ఇతనికి ఏమొస్తుంది? మరణం వెంటాడుతూ ఉంది, శ్రమలు వెంటాడుతూ ఉన్నాయి, ఇబ్బందులు వెంటాడుతూ ఉన్నాయి, కష్టాలు వెంటాడుతూ ఉన్నాయి. కాబట్టి దేవుని వాక్యం మనకి సెలవిస్తూ ఉంది. తిమోతికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 12వ వచనంలో మనం చూస్తే, క్రీస్తు యేసునందు సద్భక్తితో బ్రతకను ఉద్దేశించు వారందరూ హింస పొందుదురు. మరి దావీదు ఈ విషయంలో మనం చూస్తున్నాం. మరి ఎక్కడా కూడా అతనిలో అపనమ్మకం లేదు, ఎక్కడా కూడా అవినీతి లేదు. మరి ఆ సమయంలో శ్రమలు పడుతున్నాడు, పారిపోతున్నాడు, ఇబ్బంది పడుతున్నాడు. శ్రమలు వచ్చినప్పుడు మరి తను తప్పించుకొని వెళ్ళిపోతూ ఉన్నాడు. కాబట్టి ఈ లోకంలో మనం చూస్తే క్రీస్తునందు సద్భక్తితో బ్రతకను ఉద్దేశించు వారందరూ హింస పొందుతారు. ఈ లోకంలో నీతిగా న్యాయంగా బ్రతికేటటువంటి వారికి ఎక్కువగా శ్రమలు వస్తూ ఉంటాయి, నమ్మకంగా ఉండే వారికి శ్రమలు వస్తూ ఉంటాయి, మనకు తెలుసు. కాబట్టి దేవుని వాక్యమును మత్తయి సువార్తలో మనం చూస్తే, వాక్యము విని వెంటనే సంతోషంతో దానిని అంగీకరించువాడు అయితే అతనిలో వేరు లేనందున అతడు కొంతకాలము నిలుచును గాని వాక్యము నిమిత్తము శ్రమయైనను హింసైనను కలగగానే అభ్యంతరపడు. వాక్యము నిమిత్తము శ్రమలు వచ్చినప్పుడు, హింసలు వచ్చినప్పుడు కొంతమంది ఏం చేస్తారంటే రక్షణ విషయంలో వారు ఏం చేస్తారు? అభ్యంతరపడతారు. ఇక్కడ దావీదు విషయంలో కూడా మనం చూస్తే ఎంతో నమ్మకంగా ఉంది. శ్రమ వచ్చిందని దావీదు కృంగిపోకుండా ఏం చేస్తున్నాడు? తప్పించుకొని వెళ్ళిపోతాడు. క్రీస్తునందు ప్రియులారా సద్భక్తితో మరి బ్రతకను ఉద్దేశించు వారందరూ కూడా శ్రమలు వస్తాయి. అయినా కూడా మనం ఏం చేయాలి? ప్రభు యొక్క శక్తిని బట్టి మనం బలంగా వాటిని ఎదుర్కోవలసిన వారంగా ఉంటున్నాము. అయితే ఇప్పుడు దావీదు ఏం చేశాడు? మరి మీకాలు దగ్గర నుంచి వెళ్ళిపోయి ఎక్కడికి వెళ్ళిపోయాడంటే రామాలో ఉన్నటువంటి సౌలు దగ్గర, సమూయేలు దగ్గరికి వెళ్ళిపోయాడు. న్యాయాధిపతిగా ఉన్నాడు కదా సమూయేలు. దావీదు 19వ అధ్యాయం 18వ వచనంలో చూస్తే, మొదటి సమూయేలు గ్రంథము 19వ అధ్యాయం 18వ వచనం, అలాగున దావీదు తప్పించుకొని పారిపోయి రామాలో ఉన్న సమూయేలు వద్దకు వచ్చి సౌలు తనకు చేసినది అంతటిని అతనికి తెలియజేయగా అతడును సమూయేలును బయలుదేరి నాయోతుకు వచ్చి అచ్చట కాపురం ఉండిరి. దావీదు రామా దగ్గర నాయోతులో ఉన్నాడని సౌలుకి వర్తమానము రాగా దావీదును పట్టుకొనుటకై సౌలు దూతలను పంపెను. వీరు వచ్చి ప్రవక్తలు సమాజముగా కూడుకొని ప్రకటించుటయు సమూయేలు వారి మీద నాయకుడిగా నిలుచుటయు చూడగా దేవుని ఆత్మ సౌలు పంపిన దూతల మీదకి వచ్చాడు కనుక వారును ప్రకటింపనారంభించిరి. దావీదు నిమిత్తం మనుషుల్ని పంపిస్తే దావీదు ఎక్కడున్నాడని తెలిసింది? సమూయేలు దగ్గర ఉన్నాడు. సమూయేలు దగ్గరికి వెళ్ళి జరిగిన పరిస్థితి అంతా, మరి సౌలు దావీదును తరుముకుంటున్నాడు, చంపడానికి ప్రయత్నం చేస్తున్నాడయ్యా, ఇదంతా మరి వివరించి సమూయేలుకు చెప్తే సమూయేలు ఏమంటున్నాడు? సమూయేలు కూడా భయమే ఆ సమయంలో.
ఇంకా ఇద్దరు కలిసి వెళ్ళిపోయి ఎక్కడున్నారు? నాయోతులో ఇద్దరు కాపురం ఉన్నారు. సమూయేలు, దావీదు ఇద్దరు కూడా పోయి సౌలుని బట్టి భయపడి వెళ్ళిపోతా ఉన్నారు. అయితే ఆ సమయంలో ఈయనకు వర్తమానం వచ్చేసింది, సమూయేలు, దావీదు ఇద్దరు కూడా ఎక్కడున్నారని? నాయోతులో ఉన్నారని వర్తమానం రాగా మనుషులను పంపించాడు. అయితే ఆ మనుషులు వచ్చి ఏం చేస్తున్నారంట? వీరు వచ్చి ప్రవక్తలు సమాజముగా కూడుకొని ప్రకటించుటయు సమూయేలు వారి మీద నాయకుడిగా నిల్చుంటయు చూడగా దేవుని ఆత్మ సౌలు పంపినటువంటి ఆ మనుషుల మీదకి, దూతల మీదకి వచ్చిన కనుక వారు ఏం చేస్తున్నారు? వారును ప్రకటిస్తా ఉన్నారు. దేవుని ఆత్మ తోడుగా ఉన్నాడు. దావీదు ఎక్కడికి పోయినా సరే దేవుని ఆత్మ దావీదుని వెంబడిస్తూ ఉంది. వీరు దూతలు వచ్చి పట్టుకుంటారేమో అని చెప్పి దేవుడు ఒక అద్భుతం ఇక్కడ చేస్తా ఉన్నాడు. వచ్చిన దావీదును పట్టుకోవడానికి వచ్చిన వాళ్ళు ఏం చేస్తున్నారు? ప్రకటిస్తా ఉన్నారు. అయితే మరలా మనుషులు పంపించాడు రెండవసారి. వారు కూడా వచ్చి ఏం చేస్తున్నారు? వారు కూడా ప్రకటిస్తా ఉన్నారు. మూడవసారి దూతలను పంపిన కానీ వారును ప్రకటిస్తా ఉన్నారు. ఇవన్నీ కాదని చెప్పి సౌలే వచ్చేసాడు. సౌలు కడసారి తానే రామాకు పోయి చెక్కు దగ్గర ఉన్న గొప్ప బావి యొద్దకు వచ్చి సమూయేలును దావీదును ఎక్కడ ఉన్నారని అడగగా ఒకడు రామా దగ్గర నాయోతులో వారు ఉన్నారని చెప్పాను. అతడు రామా దగ్గరనున్న నాయోతునకు రాగా దేవుని ఆత్మ అతని మీదకి వచ్చిన కనుక అతడు ప్రయాణము చేయించు రామా దగ్గరనున్న నాయోతునకు వచ్చు వరకు ప్రకటించుచుండెను. మరియు అతడు తన వస్త్రములను తీసివేసి ఆనాటి రాత్రింబగళ్ళు సమూయేలు ఎదుటనే ప్రకటించుచు పైబట్ట లేని వాడై పడి ఉండెను. అందువలన సౌలును ప్రవక్తలలో ఉన్నాడా అను సామెత పుట్టెను. దేవుని ఆత్మ వచ్చినప్పుడేమో దావీదును చంపడానికి ప్రయత్నం చేస్తున్నాడు. ఆ దురాత్మ వచ్చినప్పుడు, దేవుని ఆత్మ వచ్చినప్పుడు ఏం చేస్తున్నాడు? ఈయన కూడా ప్రకటిస్తా ఉన్నాడు. దేవుని యొక్క కార్యాలు చూడండి. అయితే 25వ అధ్యాయం 1వ వచనంలో చూస్తే సమూయేలు మృతి పొందగా అంతవరకు న్యాయాధిపతి, ఆలోచన కర్తగా, మరి ప్రవక్తగా ఉన్నటువంటి సమూయేలు మృతి పొందాడు, చనిపోయాడు. మరి ఇశ్రాయేలులందరూ కూడా కూడుకొని అతడు చనిపోయినని ప్రలాపించుచు రామాలో ఉన్న అతని ఇంటి నివేశనంలో అతని సమాధి చేసిన తర్వాత దావీదు లేచి పారాను అరణ్యమునకు వెళ్ళాను. సమూయేలు దగ్గరకు వచ్చినటువంటి దావీదు, సమూయేలు చనిపోయాడు, ఆలోచన చెప్పేటటువంటి సమూయేలు చనిపోయాడు. చనిపోయేటప్పటికి ఏం చేశాడు? ఇంకా అంతవరకు ఆలోచనకర్తగా, మరి న్యాయాధిపతిగా అన్ని విషయాల్లో తోడుగా ఉన్నటువంటి సమూయేలు చనిపోయాడు. మరి ఇప్పుడేంటి? మరి ఆలోచన కర్తలు మనకు ఉండుట ఎంతో మంచిది. ఆలోచన కర్తలు లేకపోతే ఏమైపోతారు? సమాజము, జనులు, రాజ్యము చెడిపోయేటటువంటి పరిస్థితికి వస్తుంది. మరి దేవుని వాక్యంలో మరి అనేకమైనటువంటి సామెతలు మనకి తెలియపరుస్తూ ఉన్నాయి. ఆ సామెతల గ్రంథము 1వ అధ్యాయము 5వ వచనం మనం చూస్తే, సామెతల గ్రంథము 1వ అధ్యాయము 5వ వచనం, జ్ఞానము గలవాడు విని పాండిత్యము వృద్ధి చేసుకొనును, వివేకము గలవాడు ఆలకించి నీతి సూత్రములను సంపాదించుకొనును. వీటి చేత సామెతలను, భావసూచిక విషయములను, జ్ఞానుల మాటలను, వారు చెప్పిన గూఢవాక్యములను జనులు గ్రహించును. అదేవిధంగా సామెతల గ్రంథము 11వ అధ్యాయం 14వ వచనంలో కూడా మనం చూస్తే, నాయకులు లేని జనులు చెడిపోవుదురు, ఆలోచనాకర్తలు అనేకులుండుట రక్షణకరము. ఏం చెప్తుంది దేవుని వాక్యము? నాయకులు లేకపోతే జనులు ఏమైపోతారంట?
చెడిపోతారు. ఆలోచనకర్తలు అనేకులుండుట రక్షణకరము. దావీదుకు దేవుడే ఆలోచనకర్తగా ఉన్నాడు. 16 కీర్తన 7వ వచనంలో మనం చూస్తే, నాకు ఆలోచనకర్త అయిన యెహోవాను స్తుతించెదను, రాత్రి గడియలలో నా అంతరింద్రియము నాకు బోధించుచున్నది. దేవుడే ఆలోచన, దేవుడు చెప్పే ఆలోచనకు దావీదు లోబడుతూ ఉన్నాడు. కాబట్టి మరి దేవుని ఆత్మ అతనిని దావీదు నడిపిస్తూ ఎన్నోసార్లు ఎన్నో అపాయాలు, సౌలు ద్వారా దేవుడు తోడుగా లేకపోతే దావీదును తప్పించే వాళ్ళు ఎవరు లేరు. ఎన్నోసార్లు తప్పించుకున్నాడు. కారణం ఏంటంటే దేవుని ఆత్మ అతనికి తోడుగా ఉండి నడిపిస్తూ ఉంది. ఆలోచనకర్త అంతవరకు సమయాలు కూడా అతనికి ఆలోచనకర్తగా ఉన్నాడు. అయితే ఇప్పుడు సమయాలు కూడా లేడు. అయితే ఈ లోకంలో మనుషులు ఎవరున్నా లేకపోయినా వాళ్ళు ఎవరు నడిపిస్తారు? దేవుడు నడిపిస్తారు. కాబట్టి మరి ఇంకా ముందుకెళ్తే మరి సమయము చాలు. కాబట్టి ఈ సమయంలో మరి దావీదు తప్పించుకున్నటువంటి పరిస్థితిని మనం చూస్తాం. సౌలేమో మరి అంతకంతకు తన దిగజారిపోతూ ఉన్నాడు. దావీదేమో అంతకంతకు వర్ధిల్లుతూ ఉన్నాడు. కారణం ఏంటి? అతనిలో దురాత్మ ఉంది, ఇతనిలో దేవుని ఆత్మ ఉంది. కాబట్టి మరి దేవుని సన్నిధిలో ఉన్నటువంటి మనము దేవుని ఆలోచన చొప్పున మనము నడుచుకుంటే దేవుడు మనల్ని తప్పిస్తాడు. ఎటువంటి పరిస్థితి వచ్చినా, ఎటువంటి స్థితి వచ్చినా వాక్యమును బట్టి, దేవుని ఆత్మను బట్టి, మరి దేవునికి లోబడి, దేవుని ఆలోచనను బట్టి మనం ముందుకు సాగుతాం. దైవజనులని ఆలోచనలను మనము అంగీకరించాలి. మనకు మన మధ్యలో ఉన్నటువంటి ఆలోచనకర్తలు, ఈనాడు సంఘంలో ఉన్నటువంటి ఆలోచనకర్తలు, దైవజనులు, మన కుటుంబ పరిస్థితులు అనేక మంది అడుగుతూ ఉంటారు, ఆలోచనలు అడుగుతారు, కానీ దాన్ని బట్టి నడుచుకోరు. అయితే దైవజనులను దేవుడు మనకి ఏర్పాటు చేసినప్పుడు మనం ఏం చేయాలి? వారి ఆలోచనలు బట్టి మన కుటుంబంలో మనము ఆ ఆలోచనలకు లోబడితే, ఎందుకంటే దేవుని ఆత్మను బట్టి దేవుడు మనకు ఆలోచనలు ఇస్తాడు. ఆ ఆలోచనలు బట్టి మనం నడుచుకుంటే మనకి మేలు. ఒకవేళ నడుచుకోకపోతే మనం నష్టపోతాం. అనేక విషయాల్లో నష్టపోతాం. ఆర్థికంగా నష్టపోతాం, శారీరకంగా అనేక విధాలుగా మనం నష్టపోతాము. కాబట్టి మరి దేవుని యొక్క ఆత్మ చేత మరి ప్రేరేపించబడి నడిపిస్తున్నటువంటి దైవజనుల యొక్క ఆలోచన మనకు ఎంతో మేలు. కాబట్టి దేవుడు ఈ మాటలు మనం ఇక్కడ స్థిరపరచుగాక. సిలువ ధ్యానం. నీ రక్తమే నన్ను శుద్ధీకరించు, నీ రక్తమే నా బలము, నీ రక్తధారలేనా పాపి కసాయం బీర్చును. పరిశుద్ధ తండ్రి పాపిని కడిగి పవిత్ర పరచును. పరిశుద్ధ తండ్రి పాపిని
గనుడైనటువంటి మా ప్రియ తండ్రి తన ప్రియ కుమారుడిని మా కోసం పుట్టుకతో తెచ్చుకున్నటువంటి పాప శాపాలను తొలగించడం కోసం ఆయన ప్రియ కుమారుని లోకానికి పంపించి ఆయన్ని ఒక బలి పశువుగా ఆయన మార్చి మనల్ని ఆయన బిడ్డలుగా చేసుకోవడం కోసం ఆయన్ని బలిగా చేయడానికి తండ్రి అయినటువంటి దేవుడు ఇష్టపడ్డాడు. కాబట్టి ఈరోజు మనం ఆయన బిడ్డలుగా ఆయన కుమారులు కుమార్తెలుగా ఉండడానికి ఒక అర్హత అనేది మనకు కలుగజేశాడు పరలోకపు తండ్రి. ఆయన కుమారుణ్ణే మన కోసం బలిగా ఇచ్చాడంటే మనల్ని ఎంతగా ప్రేమించాడు. కాబట్టి అటు ప్రేమను మనం ఎప్పటికప్పుడు నూతన పరుచుకుంటూ ఇంకా మన పట్ల ఆయన ఇంకా ప్రేమని అధికం చేసుకునేలాగా మన ఆలోచనలు, మన చూపులు, మన మాటలు, మన ప్రవర్తన సక్రంగా ఉండాలి. మనం సరిచేసుకోవాలి. ఎప్పటికప్పుడు దేవుడు ఒక మాట ఉంటాడు, మానవుల యొక్క హృదయం చెడ్డది. కాబట్టి మనం మన హృదయాలు చెడ్డే, కానీ మనము ప్రవక్తను పొరపాటు చేస్తాం. ఆ పొరపాటుని మనము చక్కదిద్దుకొని తండ్రి నేను చేసింది క్షమించండి. దావీదుని నా హృదయానుసారుడు అని ఎందుకు అన్నాడంటే దేవుడు ఆయన చేసిన ప్రతిదీ ఆయన ముందు ఒప్పుకొనివాడు. అయ్యా నేను పాపి, నన్ను క్షమించు. ఇదిగో ఏదో తెలియకు తెలుసు పొరపాటు చేశాను, తప్పిదాన్ని నేను చేశాను, నన్ను క్షమించు అని ఎప్పుడూ దేవుడి ముందు ఆయన క్షమాపణ కోరుతూనే ఉండేవాడు. ఆయన మరణ పర్యాంతం. అందుకే ఆయన నా హృదయానుసారుడు అన్నాడు. కాబట్టి మనం కూడా పొరపాట్లనే సహజం. ఎందుకంటే మనం జీవిస్తుండేది నరలోకం, పాపలోకం. ఒక్కరి ఆలోచన ఉన్నట్టు మరొకరి ఆలోచన ఈ రోజుల్లో ఉండడం. నేను చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు మా ఊరు 100 మంది ఉంటే 90 మంది ఉంటే ఆడ ఒక బడి బిల్డింగ్ కాడికి వచ్చేసారు. అందరం మాట్లాడుకొని సమాధానంగా సంతోషంగా 9:30-10కి వెళ్ళిపోయారు. కానీ ఈరోజు పక్కింట్లో మనిషి చచ్చిపోతున్నా కూడా ఎంతో బాధతో అలవటిస్తున్నా కూడా కనీసం ఇదే పరిస్థితుల్లో లేవు. పోయి చూసే సంగతి ఏం లేదు. కనీసం చూసే పరిస్థితుల్లో లేవు, వినే పరిస్థితుల్లో లేవు. కాబట్టి అంత భయంకరమైనటువంటి రోజుల్లో మనం ఉన్నాం. కాబట్టి మనకి ఆదరణకర్తని ఈ లోకంలో ఆయన యేసుక్రీస్తు ప్రభువులో ఉంచిపోయి అంటే పరిశుద్ధాత్మ దేవుడు. ఎప్పుడు ఆయన మనం లోబడి అయ్యా నీ ఆత్మతో మమ్మల్ని నింపు, నీ ఆత్మనుసారం మేము నడిచే విధంగా మమ్మల్ని ప్రేరేపించు అని మనం అనుదినం దేవుణ్ణి అడుక్కొని వాళ్ళంలో మనం ఉండాలి. కాబట్టి ఆయన ప్రేమకు మనం తిరిగి కృతజ్ఞత చెల్లించే వాళ్ళంగా ఉండాలి. అదే మనం చేయాల్సినటువంటి గొప్ప. కాబట్టి ఆయన పరిశుద్ధ రక్తానికి సాదృశ్యమైనటువంటి ద్రాక్షరసం, ఆయన రుధిరానికి సాదృశ్యమైనటువంటి మన మధ్య ఉన్నది. అందుకు సంబంధించినటువంటి లేఖన భాగాలు పరిశుద్ధ గ్రంథం నుంచి చదువుతున్నాం. 1 కొరింథీ పత్రిక 11వ అధ్యాయం 23వ వచనం నుంచి చదువుతున్నాం. నేను మీకు అప్పగించిన దానిని ప్రభువుల పొందితిని. ప్రభు అయిన యేసు తాను అప్పగింపబడిన రాత్రి ఒక రొట్టెని ఎత్తుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దానిని విరిచి, ఇది మీ కొరకైన నా శరీరము, నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుకై దీన్ని చేయడని చెప్పాను. కృతజ్ఞతలు చెల్లిద్దాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించినటువంటి మా ప్రియ ఈ ప్రియ కుమారుని మా కోసం ఈ లోకానికి పంపించి మా పాపమనే శాపాన్ని తొలగించడం కోసం ఆయన శరీరాన్ని ఆయన నలగొట్టడానికి ఇష్టపడ్డావు. ఆయన శరీరాన్ని నుంచి ధారాళంగా విస్తారంగా రక్తం కారిపోతే నువ్వు ఇష్టపడ్డావు. కాబట్టి ఈ కార్యానికి సంబంధించినటువంటి ఒక కార్యక్రమాన్ని ఈ సమయంలో మేము నెమరవేసుకుంటూ ఉండగా ఆయన రొట్టెలో మీ శరీరంగా ఉన్నదని
ద్రాక్షారసం మీ యొక్క రక్తంగా ఉన్నదని మేము విశ్వసించి నమ్మి ఆయన మీలో ఉన్నటువంటి పరమేశ్వరుని ఈ సమయంలో ఒప్పుకొని మా హృదయాన్ని పరిశుద్ధపరుచుకొని మా పనులు చేయుటకు అర్హత కలుగజేయుటకు ప్రార్థించుకొని గోజారుకొని ఒక హృదయాలు మాకు దయచేయమని ఈ సమయంలో ప్రార్థిస్తున్నాం. ఎంత ప్రేమనైనా నీది మా పట్లనైనా అంటే ప్రేమను ఎన్నడూ ఏనాడు మేము చేజార్చుకోకుండా దూరపరుచుకోకుండా నీకు నమ్మకస్తుగా జీవించే జీవితాన్ని మాకు దయచేయమని నశించిపోతున్నటువంటి బిడ్డలను సన్నిధికి నడిపించే ఒక గొప్ప ప్రయాసం మాకు కలిగజేయమని ఈ సమయంలో పాదాలు పట్టుకుని ప్రార్థిస్తూ ఆయన స్వీకరిస్తున్నటువంటి మమ్మల్ని ఆశీర్వదించమని పరిచర్య చేస్తున్నటువంటి పెద్దలను ఆశీర్వదించమని సమస్తం మీకే మహిమ ఘనతగా మాకు దీవెనపరంగా వాళ్ళని సాయం చేయమని మా ప్రభువును మా రక్షకుడైన నజరేయుడైన యేసు నామములో స్తుతించి ప్రార్థించి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాము తండ్రి. ఆమేన్. అదేవిధంగా ప్రభువు వారు సిద్ధించినటువంటి శుద్ధ రక్తానికి సంబంధించినటువంటి లేఖన భాగాలు శుద్ధ గ్రంథాన్ని చదువుకున్నాం. మొదటి కొరింథీ పత్రిక 11వ అధ్యాయము 25-26 వచనాలు. ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఆయన పాత్రను ఎత్తుకొని, ఈ పాత్ర నా రక్తము వలనైన కొత్త నిబంధన, మీరు దీనిలోనిది త్రాగునప్పుడల్లా నన్ను జ్ఞాపకం చేసుకున్నకై దీన్ని చేయడని చెప్పాను. కృతజ్ఞతలు చెల్లిద్దాం. మహాపరిశుద్ధుడు అయిన మా ప్రియ పుత్రుడు, ప్రియ కుమారుడు మా కోసం సిద్ధించినటువంటి పరిశుద్ధ రక్తానికి సాదృశ్యమైనటువంటి ద్రాక్షారసం ఉన్నది రసపాత్రను మీరు ఆశీర్వదించండి, పరిశుద్ధపరచండి. స్వీకరిస్తున్నటువంటి మమ్మల్ని మీరు ఆశీర్వదించండి. పరిచర్య చేస్తున్నటువంటి బిడ్డలను మీరు ఆశీర్వదించండి. దేవా, ఆ అమూల్యమైనటువంటి పరిశుద్ధ రక్తంతో మమ్మల్ని మేము పరిశుద్ధపరుచుకొని పరిశుద్ధులుగా జీవిస్తూ పరిశుద్ధ గుంపులో మేము ఉండదాగిన సహాయం దయచేయమని ఈ ఆత్మను పరిశుద్ధాత్మతో మమ్మల్ని నింపుకున్నాం. మేము ఎప్పుడూ నాయన లోకం వైపు చూడకుండా నీ వైపు చూసి నువ్వు చేసినటువంటి మహాత్యాగాన్ని బట్టి మేము ఎప్పుడూ నీకు బదులమై కృతజ్ఞతలు చెల్లించే వారిగా ఉండలాగిన ఆత్మబలాన్ని ఆత్మవిశ్వాసాన్ని మేము నడుపుదలను మాకు దయచేయండి. మా ప్రభువును మా రక్షకుడైన నజరేయుడైన యేసు నామములో స్తుతించి ప్రార్థించి బ్రతిమలాడి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాము తండ్రి. ఆమేన్. ఆరాధనలో చిత్రించబడినటువంటి నాలుగు వారి కోసం పెట్టినటువంటి ముందుగా పరిశుద్ధ గ్రంథంలోని లేఖన భాగాన్ని చదువుకున్నాం. అపోస్తలుడైన పౌలు
8వ అధ్యాయం 12వ వచనం. మొదట ఒక శుద్ధమైన మనసు కలిగి చదువుకొనకి బలవంతంగా కాపీ ప్రతి వాడు తన హృదయంలో రుచించుకున్న ప్రకారం ఉత్సాహపరిచేవారిని మరియు అన్నిటి ఎల్లప్పుడూ సర్వ సమృద్ధి గల వారి ఉత్తమమైన పాటించు దేవుడి మీద సమస్త కానుకలు పాడుతుండగా సోదరుడు ముందుకు వచ్చి కానుక పరమా జీవము నాకు నివ్వా తిరిగి లేచెను నాతో నుండా పరమా జీవము నాకు నివ్వా తిరిగి లేచెను నాతో నుండా నిరంతరము నన్ను నడిపించును మరణ వచ్చి యేసుకొని పోవును నిరంతరము నన్ను నడిపించును మరణ వచ్చి యేసుకొని పోవును యేసు చాలును చాలును యేసు చాలును చాలును ఏ సమయమైనా ఏ స్థితికైనా నా జీవితములో యేసు చాలును. ఇంతవరకు దేవుని మనం ఆరాధించాం. బుధవారం సాయంత్రం 6 గంటల నుండి 7 గంటల వరకు వారి మధ్య బైబిల్ తరగతి ఉంటుంది. దయతో సమస్యల కార్యక్రమంలో పాల్గొనవలసిందిగా నిలబడుతుండగా అదేవిధంగా ప్రతి శుక్రవారము సాయంత్రము 6:30 గంటలకు స్త్రీల కూడిక ఉంటుంది. దయతో సంఘంలో ఉన్న స్త్రీలు ఆ కార్యక్రమంలో పొందవలసిందిగా ప్రభుత్వ కోరుతూ ఉన్నాం. ముగింపు ప్రార్థనతో నేటి పరిశుద్ధ ఆరాధన కార్యక్రమాన్ని ముగింపు ప్రార్థన చేసుకున్నాం. ప్రార్థనలో ఏంటి పరలోకంలో నివాసము చేస్తూ మమ్మల్ని పరిపాలిస్తున్న తండ్రి, మీ ఘనమైన నామమునకు మా ప్రభువు రక్షకుడైన క్రీస్తు పేరట స్తుతులు స్తోత్రము చెల్లించుచున్నాము. గొప్ప దేవా, ఈ సన్నిధానంలో ఉన్న మమ్మలను ఆశీర్వదించమని వేడుకొనుచున్నాము తండ్రి. మీ యొక్క దీవెనతో మమ్మల్ని నింపమని తండ్రి వేడుకొనుచున్నాము తండ్రి. ప్రార్థన ద్వారా నిన్ను ఆరాధించాం, పాటల ద్వారా నిన్ను ఆరాధించాం, వాక్యాన్ని ధ్యానించడం ద్వారా నిన్ను ఆరాధించాం. అని అమూల్యమైన విషయాలు మేము నేర్చుకున్నాం. దేవా, మీకాల యొక్క మనస్సు తండ్రి మీకాలను వివాహంలో ఒక కారణము కొరకు తండ్రి ఇచ్చి పెళ్లి చేశాడు. అయితే మీకాలు తండ్రి యెహోవాను భయభక్తులు కలిగిన స్త్రీ వలె తన భర్తను ప్రేమించిందన్న విషయాన్ని మేము నేర్చుకున్నాం. అవును దేవా, మిమ్మల్ని నమ్మినటువంటి వారి విషయంలో ప్రతికూల కార్యాలను కూడా అనుకూల కార్యాలుగా మార్చే దేవుడుగా నేను ఉన్నాను. అనుకూలమైనటువంటి పరిస్థితులు కూడా ప్రతికూలమైన పరిస్థితులను కూడా అనుకూలమైన పరిస్థితులుగా మార్చే దేవుడుగా నేను ఉన్నాను. సమస్తము సమకూడి జరిగించేవాడుగా నేను ఉన్నావు. దావీదు వలె తండ్రి నిర్దోషమైన హృదయాన్ని, పశ్చాత్తాపంతో ఉన్న హృదయాన్ని, పవిత్రమైన హృదయాన్ని, శుద్ధి చేసుకునే హృదయాన్ని చెప్పినటువంటి వాక్యాన్ని అందరం కూడా హృదయంలో బదిలిపరుచుకున్నట్టు సహాయం చేయండి. సేవకు సేవను వారి కుటుంబాన్ని సేవను దీవించుకున్నారు. దేవా ప్రభుత్వ పోయిన కార్యక్రమం పాల్గొంటుంది వాక్యాన్ని అనుభవించారు. ఇందులో పాల్గొంటుంది అందరినీ దీవించండి. మా సంఘంలో అనేక మంది ఈరోజు రాలేకపోయారు, తరుణాన్ని పోగొట్టుకున్నారు. క్షమించి వాళ్ళ తరుణాన్ని ఈ దినముల వారికి దయచేయండి. కానుకలు సమర్పించుకున్నారు. చేయి చాచిన ప్రతి బిడను ఆశీర్వదించి రెట్టింపు దీవెనలు అనుభవించారు. దేవా, ఎవరు ఏ అనారోగ్యంతో ఉన్నారని వెలిగి ఉన్నావు, అనారోగ్యం నుండి స్వస్థపరచండి. దేవా, ఇబ్బందుల సమస్యల్లో ఉన్నారని వెలిగి ఉన్నావు, విడుదలను దయచేయండి. వివాహం కానిటువంటి వారికి వివాహం ఉన్నట్టు సహాయం చేయండి. వివాహమై బిడ్డలు లేనటువంటి వారికి సంతానం దయచేయండి. ఇంటర్మీడియట్ పరీక్షలు రాస్తున్న బిడ్డలు, 10th క్లాస్ పరీక్షలు సిద్ధపరుస్తున్నటువంటి బిడ్డలు, డిగ్రీ పరీక్షలు, పీజీ పరీక్షలు సిద్ధపడుతున్నటువంటి బిడ్డలు, పిహెచ్డి కొరకు థీసిస్ రాస్తున్నటువంటి బిడ్డలు అందరినీ కూడా ఆశీర్వదించుకునే బిడ్డలు, యొక్క సహాయం బిడ్డగా దయచేయలేదు. ఈ వారం అంతా లోకంలో ఉంటూ ఉండగా
మేము లోకములో ఉన్నా కానీ మేము లోకమునకు చెందిన వారు కాదని ఎంచి మా యొక్క నడక పడక మాట తండ్రి మా ప్రవర్తన మా ఆలోచన పరిశుద్ధమైనదిగా నీ దృష్టికి యోగ్యమైనదిగా ఉన్నట్టు మేము జాగ్రత్తగా జీవించడానికి సహాయించి ఈ గుప్పిల విప్పి ప్రతి ఒక్క హృదయ కోరికను తీర్చమని వేడు. ఉద్యోగం లేనటువంటి బిడ్డలకు ఉద్యోగాలు దయచి, దేవా విద్యను చదువుతున్న బిడ్డలకు మంచి విద్యా ఉత్తీర్ణతను దయచి, ప్రయాణాలు చేస్తున్న బిడ్డలకు క్షేమాన్ని భద్రతను దయచి, వారమంత మమ్మల్ని మా స్థానిక సంఘంలో ప్రతి కుటుంబాన్ని ప్రతి బిడ్డను ఈ యొక్క ఆశీర్వాదంతో ఆరోగ్యాలతో ఐశ్వర్యాలతో శ్రీ సంపదలతో ధనధాన్యాలతో నిత్యరక్షణలో లేనటువంటి వారి బాప్తిజం ద్వారా నిత్యరక్షణతో రక్షణ పొందిన వారికి ఆత్మీయ ఎదుగుదలతో నిత్య ప్రాప్తితో దీవించున్నాను. పరిశుద్ధ ఆరాధన కార్యక్రమం దీవెన అందరి మీద కుమరెక్కి మహిమా ఘనత ప్రభావాలు మీకే చూపిస్తాం. యేసుక్రీస్తు వారి నామంలో ప్రార్థన చేస్తూ ముఖ్యంగా బతిమాడుచున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ ప్రభు యేసుక్రీస్తు